హలో అండి, విజయ బ్యూటీషియన్ ఫ్రమ్ ఢిల్లీ. నేను 15 ఇయర్స్గా బ్యూటీషియన్గా చేస్తున్నానండి. నేను థ్రెడ్డింగ్ ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలాంటి బ్యూటీకి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఐబ్రోలో చాలా షేప్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆర్చ్డ్, ఇంకోటి వచ్చేసి స్టీప్ ఆర్చ్, థర్డ్ వచ్చేసి ఎస్ షేప్డ్, ఫోర్త్ వచ్చేసి రౌండెడ్, 5 వచ్చేసి స్ట్రైట్ స్ట్రైట్ షేప్ అండి. ఇలా 5 షేప్స్ ఉంటాయి. సో మన ఇండియన్స్ ఎక్కువగా రౌండ్ అండ్ ఆర్చ్ షేప్స్ ఎక్కువ చేయించుకుంటారండి. రౌండ్ షేప్ థ్రెడ్డింగ్ చేస్తున్నానండి. ఈవిడ పేరు వచ్చేసి బీనా. తనకు వచ్చేసి గ్రోత్ ఎక్కువగా లేదండి, చాలా లైట్ హెయిర్గా ఉంది. ఐబ్రో చేసేటప్పుడు పైభాగం స్ట్రెచ్ చేయాలి. అలా చేస్తే ఐబ్రో షేప్ రౌండ్గా కనిపిస్తుంది చేసేవాళ్ళకి, అంటే బ్యూటీషియన్కి. ఐలిడ్ పైన స్కిన్ సాగిపోయినట్లు లూజ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ కట్ అవ్వకుండా ఉండాలంటే బాగా స్ట్రెచ్ చేసి నొక్కి పట్టుకోవాలండి. మీకు స్కిన్ కట్ అయితే కనుక మీరు సరిగ్గా స్ట్రెచ్ చేయలేదని అర్థం. రైట్ సైడ్ ఐబ్రో పెద్దగా పెయిన్ అనిపించకపోయినా చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు కాస్త పెయిన్ ఎక్కువగా ఉంటుందండి. ఐబ్రో ఫినిష్ అయిన తర్వాత స్కిన్ చాలా రెడ్డిష్గా అయిపోతుంది చాలామందికి. అలాగే ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళకు కూడా రెడ్డిష్గా అయిపోతుందండి. అలాంటి వాళ్ళు ఐస్ క్యూబ్ తీసుకుని ఐ చుట్టూతా మసాజ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. మరి కొంతమందికి నెక్స్ట్ డే వరకు పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం 5 గంటలకు ఒకసారి ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోండి. స్కిన్ వచ్చేసి నార్మల్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.